మన బోన్స్ అయితే తొందరగా అరిగిపోతాయని మీకు ఎంతమందికి తెలుసు? అదేంటి బ్రో, థమ్స్అప్ తాగడానికి మన బోన్స్ ఖరాబ్ అవ్వడానికి లింక్ ఏంటని మీరు ఆలోచించవచ్చు. ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి క్రిస్టియానో రొనాల్డో ఒక ప్రెస్ మీట్లో ఒక కోకో కోలా బాటిల్ని పక్కకు పెట్టేసి ఓన్లీ వాటర్ తాగాలని రికమెండ్ చేస్తాడు. కానీ అలా ఎందుకు చేస్తాడో తెలుసా? ఈ థమ్స్అప్ కానీ కోకో కోలాలో ఎసిడిటీ రెగ్యులేటర్ 338 అనే ఒక కెమికల్ ఉంటుంది. ఈ కెమికల్ ఏం చేస్తుందంటే మన బోన్స్ని మొత్తం వీక్ అయ్యి కరిగేలా చేస్తుంది. సో అంత డేంజర్ ఈ కెమికల్. ఈ థమ్స్అప్ కానీ కోకో కోలా కానీ మన పిల్లలకు మనం ఇస్తే మాత్రం వాళ్ళ బోన్స్ అనేవి చిన్నప్పటి నుండి చాలా వీక్ అయిపోయి వాళ్ళు కూడా వీక్గా తయారవుతారు. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, ఏ స్పోర్ట్స్ పర్సన్ కానీ లేదంటే ఏ హీరో కానీ ఎప్పుడు కూల్ డ్రింక్స్ లాంటివి అసలు తాగరు. ఎందుకంటే బోన్ హెల్త్ ఖరాబ్ అవుతుందని వాళ్ళకి తెలిసే వాళ్ళైతే ఎప్పుడు తాగారని ప్రమోట్ అయితే చేస్తూ ఉంటారు. అందుకే రొనాల్డో ఆ రోజు కోకో కోలాని పక్కన పెట్టేసి ఓన్లీ వాటర్ తాగాలని రికమెండ్ చేశాడు. మరి మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా కోకో కోలా, థమ్స్అప్, స్ప్రైట్ ఇలాంటి తాగే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి, వాళ్ళ కష్టం ఉపయోగపడుతుంది. అలాగే మీరు కూడా ఇలాంటి డ్రింక్స్ తాగితే మాత్రం వెంటనే ఆపేయండి. ముఖ్యంగా మీ ఇంట్లో పిల్లగాళ్ళకైతే అసలు ఇవ్వకండి. చిన్న పిల్లగాళ్ళకి వాళ్ళ బోన్ హెల్త్ అయితే ఖచ్చితంగా ఖరాబ్ అవుతుంది చిన్నప్పటి నుండి. కాబట్టి ఇలాంటివి అయితే అసలు ఎంకరేజ్ చేయకండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఏ ప్రొడక్ట్ గురించి మాట్లాడాలో కింద అయితే